హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా 275 DI TU XP ప్లస్ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. మహీంద్రా 275 DI TU XP ప్లస్ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. అలాగే లొకేషన్ కూడా అనుకూలంగా అయితే ఉంది కాబట్టి వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు. మరి వెహికల్ మోడల్ చూసుకుంటే 2022 మోడల్ అనమాట. ఇది వచ్చేసి 2022లో అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. ఈ హెచ్పి చూసుకోండి, ఇది 40 హెచ్పితో అయితే వస్తుందన్నమాట. 40 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. అలాగే ఇన్సూరెన్స్ కూడా అయితే ఉందన్నమాట. రీసెంట్గా 1 మంత్ బ్యాక్ అయితే వన్ మంత్ బ్యాక్ అయితే చేయబడడం జరిగింది. 1 నెల అయితే అయిందనమాట. ఫుల్ ఇన్సూరెన్స్ అయితే చేయబడడం జరిగింది. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే ఉందన్నమాట. ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందన్నమాట. అలాగే ఇది 2022లో తీసుకున్న వెహికల్ కాబట్టి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుంది. 40 హెచ్పితో అయితే వస్తుందన్నమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 40 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. అలాగే టైర్లు చూసుకుంటే 95% దాకా అయితే ఉన్నాయన్నమాట. రీడింగ్ చూసుకుంటే 300 గంటలు మాత్రమే తిరిగిందనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 300 గంటలు మాత్రమే తిరిగిందనమాట. అలాగే వెహికల్ వచ్చేసి ఇది పల్నాడు డిస్ట్రిక్ట్ వినకొండ దగ్గరలో అయితే ఉంది. వినకొండ సిటీలో అయితే ఉందన్నమాట. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి పల్నాడు డిస్ట్రిక్ట్ వినకొండ మండలంలో అయితే ఉంది. 300 గంటలు మాత్రమే తిరిగిందనమాట. వెహికల్ తీసుకున్న కానీ నుంచి ఇప్పుడు దాకా 300 గంటలు మాత్రమే తిరిగింది. ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు, బ్యాటరీ అలాంటి ఏం రిపేర్ అయితే లేదనమాట. ఎవరైతే వెళ్ళి చూసుకుంటారో వాళ్ళకి మాత్రమే కొంత అమౌంట్ అయితే తగ్గిద్ది. మరి ఓనర్ చెప్పే అమౌంట్ వచ్చేసి 4,10,000 అయితే చెప్తున్నారు కాబట్టి మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది వచ్చేసి 4,10,000 అనమాట. వెహికల్ యొక్క ప్రైజ్ అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి అమౌంట్ అయితే తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది కాబట్టి వెళ్ళి మాట్లాడుకోండి. ఇది వచ్చేసి వినకొండ సిటీలో అయితే ఉంది. వినకొండ మండలంలో అయితే ఉంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న విలేజ్ నుంచి, మండలం నుంచి వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందన్నమాట. మీరు వెహికల్ అనేది పంపించండి. ఈ విధంగా మన ఛానల్లో కూడా వీడియో అనేది చేయడం జరుగుతుంది. చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట, అన్న మాకు నెల్లూరు సిటీ నుంచి వెహికల్స్ ఉంటే పెట్టన్న, నెల్లూరులో ట్రాలీలు ఉంటే పెట్టన్న, నెల్లూరులో మహీంద్రా కానీ, జాండర్ కానీ వెహికల్స్ ఏమైనా ఉంటే పెట్టండి అన్న. అలాగే కర్నూలు నుంచి, నంద్యాల నుంచి, అలాగే అనంతపురం నుంచి, కడప డిస్టిక్ నుంచి వెహికల్స్ అయితే అడుగుతున్నారు. ఎవరైతే అమ్మాలి అనుకుంటారో మన ఆంధ్రాలో ఏ చుట్టుపక్కల ఉన్నా సరే మనకి వెహికల్ అనేది పంపించండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మహా అయితే ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే మీ దగ్గరికి అయితే వచ్చి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట వెహికల్ అనేది. ఓకేనా. ఆంధ్ర కానీ, తెలంగాణలో కానీ ఏ చుట్టుపక్కల ఉన్నా సరే వెహికల్స్ అనేది పెట్టండి. జనాలకి తెలిసే విధంగా మీ దగ్గర వెహికల్ ఉంది, మీరు అమ్మాలనుకుంటున్నారు కాబట్టి అది జనాలకి తెలిసే విధంగా అయితే పెట్టండి. ఓకేనా. ఇదే చెప్పాలి.